నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా పాక్‌పై విరుచుకుపడుతుంది. పాకిస్తాన్‌లోని నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతుంది బీఎల్ఏ. తాజాగా మరో నగరాన్ని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సురబ్ జిల్లాను అక్కడి బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. బీఎల్ఏ సభ్యులు స్థానిక లెవీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఒక బ్యాంకును స్వాధీనం చేసుకున్నారు. చేతుల్లో తుపాకులు, ఆయుధాలతో బలూచ్ ఆర్మీ సురబ్ నగరంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. క్వెటా టు కరాచీ, సురబ్ టు ఘిదర్ హైవేలను క్యాప్చర్ చేశారు. బీఎల్ఏ ప్రతినిధి జియాంద్ బలోచ్ ఒక ప్రకటనలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. స్థానిక బ్యాంకులు, లెవీలు, పోలీస్ స్టేషన్లు ఇప్పుడు తమ కంట్రోల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. సాయుధ దుండగులు అక్కడి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ హిదాయత్ ఉల్లాను ఒక గదిలో బంధించడంతో ఊపిరాడక చనిపోయాడు. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతం అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదివరకే బలూచిస్తాన్ తమ ప్రాంతాన్ని సొంత దేశంగా ప్రకటించుకుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు జరిగిన టైంలో బలూచ్ ఆర్మీ ఈ ప్రకటన చేసింది. పాకిస్తాన్పై భారత్ చేసిన మెరుపు దాడులతో పాకిస్తాన్కు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. దీని నుంచి తేరుకునే లోపే పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్న బలూచిస్తాన్ ట్రైబ్స్ ఎవరూ ఊహించని విధంగా డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. బలూచ్ ప్రజలు తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల కొరత, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అణచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖంగా ఉంది. ఈ సంస్థనే తమ ప్రాంతాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించినట్లు ప్రకటించింది. అలాగే గవర్నమెంట్ ఫార్మేషన్ కు తాము ట్రై చేస్తున్నామని క్వెటాలో కొత్త పార్లమెంట్ కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్ సహా ఇతర దేశాలు న్యూ కంట్రీ ఆఫ్ బలూచిస్తాన్ కు వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. అయితే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ఎందుకు విడిపోవాలని అనుకుంటోంది? వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి? పాకిస్తాన్ వారికి ఎలా అన్యాయం చేస్తోంది? చూద్దాం. బలూచిస్తాన్ సౌత్ ఏషియాలో హిస్టారికల్లీ, జాగ్రఫికల్లీ, పొలిటికల్లీ ఎంతో కీలకమైన భూభాగం. ప్రస్తుతం పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న ఈ ప్రాంతం ఆ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన రాజకీయ శక్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ ప్రాంత చరిత్రను, ఎకనామిక్ సిచ్యువేషన్ ను, జియో పొలిటికల్ సిచ్యువేషన్ ను, ప్రస్తుత ఉద్యమాలను అనలైజ్ చేయకపోతే ఈ ప్రాంత సమస్యలు అసలైన విషయం అర్థం కాదు. అందుకే ముందు ఈ ప్లేస్ కు ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. బలూచిస్తాన్ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో బోర్డర్స్ ఉండటంతో పాటు ఇది జాగ్రఫికల్లీ, రాజకీయాల పరంగా చాలా కీలకమైన ప్రాంతం. గ్వాదర్ పోర్ట్ లాంటి ప్రాజెక్టులను చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా నిర్మిస్తూ ఉన్నా దానివల్ల బలూచిస్తాన్ కు అసలు ప్రయోజనమే కలగడం లేదు. బలూచిస్తాన్ లో పాపులేషన్ తక్కువే అయినా నేచురల్ రిసోర్సెస్ అధికంగా ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ నేచురల్ రిసోర్సెస్ పై స్థానికులకు ఎలాంటి హక్కులు లేవు. పాకిస్తాన్ పాలనలో ఈ ప్రాంత వనరులను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్న బలూచ్ ప్రజలు మాత్రం విద్య, ఆరోగ్యం, ఉపాధి లాంటి బేసిక్ నీడ్స్ దొరకడం లేదు. ఇది విపరీతమైన ఇన్ఈక్వాలిటీకి దారి తీసింది. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇల్లీగల్ అరెస్ట్, ప్రైవసీ లాంటివి సామాన్య జీవితాన్ని భయంతో నింపుతున్నాయి. 1947లో భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్ తనలో కలిపేసుకుంది. అప్పటి నుంచే పాకిస్తాన్ పై స్థానికులకు వ్యతిరేకత మొదలైంది. 1948, 58, 62, 73, 2004 సంవత్సరాలలో ఎన్నోసార్లు ఇక్కడ తిరుగుబాట్లు జరిగాయి. అక్కడి ప్రజలు తమ ఆత్మ గౌరవం కోసం అనేక పోరాటాలతో నిలకడగా కొనసాగి ఇప్పుడు తమది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. దీనిని ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు గుర్తించాల్సి ఉంది. బలూచి భాష, కళలు, నృత్యాలు, జీవన విధానం ప్రత్యేకమైనవే. కానీ పాకిస్తాన్ ఈ సాంస్కృతిక విశిష్టతలను గుర్తించకుండా నేషనలిజం పేరుతో బలవంతంగా ఉర్దూ ఆధిపత్యాన్ని వారిపై మోపుతోంది. ఎడ్యుకేషన్ లో బలూచి భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాక వారి హిస్టరీని పాఠ్య పుస్తకాల్లో నెగటివ్ గా చూపించడం వల్ల మరింత నెగటివిటీని పెంచింది. ఇటీవలి కాలంలో బలూచ్ రాజకీయ నాయకులు, ఇంటెలెక్చువల్ పీపుల్, స్టూడెంట్స్ కనిపించకుండా పోవడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఉన్నట్లునే మాయమైపోవడంతో బలూచిస్తాన్ భయాందోళన ప్రాంతంగా మార్చాయి. స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పోరాటం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదం పేరుతో వారిని తీవ్రంగా అణిచివేస్తుంది. బలూచిస్తాన్ సమస్య ఒక ప్రాంతీయ సమస్య మాత్రమే కాదు, అది మానవ హక్కులకు సంబంధించింది. ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువలు,
సమస్యగా ఉంది. ఆర్థిక వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత, రాజకీయ నిరంకుశతలపై ప్రపంచం స్పందించాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా అక్కడి ప్రజల పోరాటం చేస్తూ ఉన్నారు. బలూచ్ ప్రజలకు తమ భవితవ్యాన్ని నిర్ణయించుకునే హక్కు, జీవించడానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానికి ఉంది కూడా. ఇది ఇంత అణచివేత ఎదుర్కొన్న తర్వాతే పాకిస్తాన్‌తో ఉండి లాభం లేదనుకుని బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్‌తో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ బిఎల్ఏను పాక్, అమెరికాలు ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి. అయినా కూడా తమ ప్రాంత ప్రజల కోసం పోరాడుతోంది. ఇందుకు భారత్ తెర వెనుక నుంచి హెల్ప్ చేస్తోందని పాకిస్తాన్ అంటోంది. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. చాలా సార్లు బిఎల్ఏ భారత్‌ను పొగిడింది కూడా. అయితే ఈ యుద్ధంలో బలూచిస్తాన్ ఆర్మీ విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.